చురక బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలిస్తున్న రోజుల్లో విశాఖపట్టణ కోర్టులో తెల్లదొరనే జడ్జిగా నియమించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆంగ్లేయులకు మన దేశ భక్తులంటే గిట్టదు. అందువలన వాళ్ళు తప్పు చేయకున్నా బలవంతంగా పోలీసులకు అప్పగించేవారు. పోలీసులు వాళ్ళని హింసించినా కొట్టినా ఎవరూ అడ్డురారు. ఓ రోజు దేశభక్తులు జడ్జి వద్దకు వెళ్లి వినతి పత్రం ఇచ్చి తమకి న్యాయం చేకూర్చమన్నారు. జడ్జి హేళనగా, ఓహో, నల్లవాళ్లా, మీకు న్యాయం చెప్పడానికి ఉన్నత పదవిలో ఉన్న తెల్లవాడు కావాలా అన్నాడు. దేశభక్తులలో ఒకడు, నలుపు జ్ఞానానికి సంకేతం. మా రంగు నల్లగా ఉన్నా మా మనసులు స్వచ్ఛమైన తెలుపు రంగు వంటివి. మీరు తెల్లగా కనిపించినా మీ మనసంతా చీకటిమయం. రంగును కాదు, మనిషిని ప్రేమించడం నేర్చుకోండి. మీరు ఈ రోజు మా రంగైన నల్లకోటు వేసుకోబట్టే న్యాయాన్ని చెప్పగలుగుతున్నారు. ఈ సంగతి మీలాంటి ఉన్నత పదవులలో ఉన్నవారు మర్చిపోయి మాట్లాడటం విచారకరం అని చురక తగిలించాడు. మరుక్షణం జడ్జి సిగ్గుపడి వినతి పత్రం తీసుకుని వారికి న్యాయం చేకూర్చారు.